నల్ క్యారెక్టర్ ని వెనమ్ ద లాస్ట్ డాన్స్ లో ఇంట్రడ్యూస్ చేసింది ఈ వెనమ్ వర్స్ యొక్క ఫ్యూచర్ గురించి మాత్రమే కాదు, ఎంసీ తోటి చేసిన ఒక బిగ్ ప్లాన్ అని. ఆల్రెడీ మీకు ఈ సోనీ వెనమ్ వర్స్ అండ్ ఎంసీ క్రాస్ ఓవర్ గురించి క్లారిటీ రావాలంటే ఆల్రెడీ పాస్ట్ లో వీడియోస్ చేశాను, ప్లేలిస్ట్ కూడా ఉంది. అదంతా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. నిజానికి వెనమ్ 2లో ఎప్పుడైతే క్రెడిట్స్ తోటి ఆ స్పైడర్ మ్యాన్ ని ఎంసీని కనెక్ట్ చేశారో అప్పుడే సోనీ వాళ్ళు అయితే మాత్రం ఒక క్రాస్ ఓవర్ ని ప్లాన్ చేద్దాం అని అనుకున్నారు. దీని గురించి ప్రొడ్యూసర్ కూడా ఆల్రెడీ చెప్పేశారు చాలా సార్లు, కానీ డిస్నీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. వెనమ్ వర్స్ తోటి కొలాబరేషన్ కానీ క్రాస్ ఓవర్ కానీ అవసరం లేదని, అండ్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ని ఒక రియలిస్టిక్ గా గ్రౌండెడ్ గా ప్లాన్ చేస్తున్నాం ఆఫ్టర్ నో వే హోమ్ అని. కానీ ఎప్పుడైతే డూమ్స్ డే ప్లాన్స్ చేంజ్ అయ్యాయో, స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ కూడా ఆ టైంలో రావాలో, అప్పుడు ఆ ఫిల్మ్ లో ఖచ్చితంగా మల్టీవర్స్ అవసరం ఉంది. కాబట్టి ఇక వెనమ్ తోటి ఈ క్రాస్ ఓవర్ చేసే ప్లాన్ గురించి మళ్ళీ డిస్నీ తిరిగి వెళ్ళి సోనీకి అడిగింది అనమాట. ఇదంతా కూడా మీకు పాస్ట్ లో ఆల్రెడీ చెప్పాను. ఈ యూనివర్స్ గురించి బిగ్ ఫ్రాంచైజ్ ఐపీ ఫిలిమ్స్ లోని ప్లాన్స్ అనేవి ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద ఫిలిమ్స్ యొక్క స్క్రిప్ట్స్ రాస్తున్న విషయంలోని కొత్త ఐడియా రాగానే మొత్తం చేంజెస్ చేసేస్తారనమాట. అండ్ సమ్ టైమ్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత రీషూట్స్ కూడా చేస్తారు. వెనమ్ థర్డ్ పార్ట్ లో కూడా కొన్ని చేంజెస్ చేయాలని చెప్పి రీషూట్స్ చేశారనమాట. అండ్ అవెంజర్స్ డూమ్స్ డే సీక్రెట్ వార్స్ ఆ స్టోరీ ఏ విధంగా ఉండబోతుందనే క్లారిటీ గురించి కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూసినా మీకు క్లారిటీ ఉంటుంది. పోతే మొన్న నల్ క్యారెక్టర్ ని వెనమ్ ద లాస్ట్ డాన్స్ లో చూపించిన తర్వాత ఇది వెనమ్ ట్రయాలజీలోని లాస్ట్ ఫిల్మ్ అని చెప్పిన తర్వాత అంత బిగ్ విలన్ ని చూపించడానికి కారణం ఏంటి? వెనమ్ 4th పార్ట్ లేదు, ఈవెన్ వెనమ్ వర్స్ ఫ్యూచర్ మీద క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ విలన్ యొక్క క్లిఫ్ హ్యాంగర్ కి అవసరం ఏంటి అంటే దాని గురించి ఎంసీ తోటి క్రాస్ ఓవర్ ప్లాన్ చేయడం. ఎంసీలోని ఆల్రెడీ ఆ బార్ లో అయితే మాత్రం మిగిలిపోయిన ఆ సింబియోట్ పార్టికల్ ఇంకా అలానే ఉంది ఎంసీలోని. ఇక్కడంతా క్లియర్ అయిపోయింది. కానీ ఎంసీయూ ఎర్త్ 616లోని నోవే హోమ్ లో మనకు చూపించిన ఆ బార్ సీక్వెన్స్ అలానే ఉంది కదా. ఆ సింబియోట్ పార్టికల్ యొక్క క్లారిటీ ఖచ్చితంగా ఎంసీయూలో ఇస్తారు. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ అంతా మల్టీవర్స్ ని బేస్ చేసుకుని ఉండబోతుంది. అండ్ ఒక బిగ్ మల్టీవర్స్ విలన్ కూడా రాబోతున్నాడు. అది నల్ క్యారెక్టర్ యొక్క ప్లాన్స్ అని మొన్న వచ్చిన ప్లాన్స్ గురించి ఆ ఎంసీయూ రిపోర్టర్స్ నుండి లీక్ అయిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పేశాను. అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం సోనీ వెనమ్ వర్స్ ప్లాన్స్ అన్ని కూడా కొద్దిగా చేంజెస్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. వెనమ్ థర్డ్ పార్ట్ వచ్చినప్పుడు అది ఆ ట్రయాలజీలోని లాస్ట్ ఫిల్మ్ అని చెప్పారు, కానీ వెనమ్ వర్స్ కి ఇదే లాస్ట్ ఫిల్మ్ అని చెప్పలేదు. అప్కమింగ్ క్రేవన్ ది హంటర్ రాబోతుంది కదా, ఆ తర్వాత కూడా ఫిల్మ్స్ ఉన్నాయా లేదా అనే క్లారిటీ మనకు తెలియదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా అంటే ఫిల్మ్ కి రివ్యూస్ రాకముందే క్రేవన్ ది హంటర్ రిలీజ్ కి కొన్ని డేస్ ముందు అయితే మాత్రం సోనీ నుండి వచ్చిన క్లారిటీ ఏంటంటే వెనమ్ వెర్స్ లోని క్రేవన్ ది హంటర్ లాస్ట్ ఫిల్మ్ అంట. అఫీషియల్ గా వెనమ్ వెర్స్ ఈ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అయితే మాత్రం డెడ్, ఇక అయిపోయిందని చెప్పేశారు. అంటే ఇదేంటి బ్రో, ఒకవేళ క్రేవన్ ది హంటర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కి క్రిటిక్స్ కి బాగా నచ్చి బ్లాక్ బస్టర్ అయితే సోనీ ఒపీనియన్ మార్చుకుంటుందా? లేదంటే సోనీ ఈ ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ని కంప్లీట్ గా పోయిందా అంటే లేదు. ఒకప్పుడు కాన్ఫిడెన్స్ గానే మాట్లాడారనమాట. చాలా చేంజెస్ చేసాం క్రేవన్ ది హంటర్ లోని, ఎప్పుడో రావాల్సిన ఫిలిం ఆ చేంజెస్ కి తగ్గట్టు క్రిస్మస్ కి డిసెంబర్ మంత్ లో ప్లాన్ చేస్తున్నాం, ఆడియన్స్ బాగా చూడొచ్చు అనే టైప్ లో ఒక కాన్ఫిడెన్స్ ఈ స్టేట్మెంట్స్ అయితే సోనీ దగ్గర నుండి వచ్చిందనమాట. సో మరి ఇప్పుడు సడన్ గా ఈ స్టేట్మెంట్ మారడానికి, కంప్లీట్లీ ఇదే లాస్ట్ ఫిల్మ్ అని వాళ్ళు చెప్పడానికి వెంటనే క్రిటిక్స్ రివ్యూస్ నుండి కూడా క్రేవన్ ది హంటర్ కి యునానిమస్ గా నెగిటివ్ గా వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మేడమ్ వెబ్ మోర్బియస్ కన్నా దారుణంగా వస్తున్నాయి అనమాట రేటింగ్స్ అంతా కూడా. ఆ రోలింగ్ టమాటోస్ ని పర్సనల్లీ నేనైతే నమ్మను, కానీ వాళ్ళ స్కోర్ అయితే మాత్రం చాలా మంది ఆడియన్స్ నమ్ముతారు కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ క్లియర్ గా ఉంటుంది. సో ఈ యూనివర్స్ ఆపేయడం వల్ల మరి క్రాస్ ఓవర్ ఉండదా? నల్ క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లో ఉండదా? ఈ ప్లాన్స్ అన్ని కూడా చేంజెస్ అయిపోయాయా అనే డౌట్స్ మీకు రావచ్చు. నిజంగా వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ లేకపోతే మొన్ననే వెనమ్ ద లాస్ట్ డాన్స్ వచ్చినప్పుడు ఈ నల్ క్యారెక్టర్ ని గట్టిగా ప్లాన్ చేసాం, ఇంకా గట్టి ప్లానింగ్స్ ఏ ఉన్నాయి, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అనే టైప్ లో బిల్డప్ ఎందుకు ఇచ్చారు? ఇలాంటి డౌట్స్ మీలో చాలా మందికి రావచ్చు. అండ్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క స్క్రిప్ట్ కూడా ప్రాపర్ గా రెడీ కాలేదు. కొన్ని ఐడియాస్ వచ్చాయి, ఆ ఐడియాస్ ని చూసిన టామ్ హాలండ్ అండ్ ఇండియా అయితే బాగా సర్ప్రైజ్ అయ్యారు. ఆ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క స్క్రిప్ట్ ఇంకా రాయకపోవడానికి, ఇంత లేట్ అవ్వడానికి కారణం కూడా అవెంజర్స్ డూమ్స్ డే కనెక్షన్ ఉంటుంది కాబట్టి ముందు ఆ స్క్రిప్ట్ ఫినిష్ అయితేనే ఈ స్క్రిప్ట్ దానికి తగ్గట్టు కనెక్ట్ అయినట్టు క్లారిటీగా రాయాలి. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ లేట్ అయితే ప్రొడక్షన్ ఖచ్చితంగా సోనీ స్పైడర్ మ్యాన్ రైట్స్ ని కోల్పోయే అవకాశం ఉందనే అప్డేట్ గురించి కూడా మీకు చెప్పాను. అలానే సోనీ వెనమ్ థర్డ్ పార్ట్ తోటి కొన్ని ప్రాఫిట్స్ ని వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ అసలు ఆ ఫిలిం అయితే మాత్రం ప్రాఫిట్స్ ని అసలు తెచ్చిపెట్టలేదు. అలా అని బిగ్ లాసెస్ ని కూడా ఉంచలేదు, కానీ కొన్ని కంట్రీస్ లో బాగా లాస్ పెట్టింది. నార్త్ అమెరికాలో కూడా లాస్ అనమాట. యాక్చువల్లీ ఈ ఫిలిం కొంత ప్రాఫిట్స్ వస్తాయని అనుకున్నారు. ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా ఇది ట్రయాలజీలోని లాస్ట్ ఫిల్మ్ కాబట్టి ఇంకొక ఫిలిం అయితే మాత్రం ప్లాన్ చేయలేదు. అలా అని నల్ క్యారెక్టర్ ని ఇక్కడే కంప్లీట్ గా ఆపేసినట్టు కూడా కాదు. అంటే సోనీ దగ్గర స్పైడర్ మ్యాన్ రైట్స్ పోతున్నాయి, ఇక్కడ మొత్తం ప్లాన్స్ చేంజ్ అయిపోయాయి, యూనివర్స్ ని ఆపేశారు. డిస్నీ దగ్గరికి స్పైడర్ మ్యాన్ రైట్స్ వెళ్తే కంప్లీట్ గా నల్ క్యారెక్టర్ ని పెట్టరా? స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ స్క్రిప్ట్ కూడా ఇంకా రాయలేదు కదా అనే డౌట్స్ మీకు రావచ్చు, కానీ అలా ఏం లేదు. ఈ నల్ క్యారెక్టర్ ఐడియాలోని సోనీతో పాటు డిస్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ఒక గట్టిగా ప్లాన్ చేద్దామనే కాస్టింగ్ గురించి కానీ ఈ క్యారెక్టర్ ని తిరిగి తీసుకురావడానికి వెనమ్ థర్డ్ పార్ట్ యొక్క రీషూట్స్ ని ప్లాన్ చేశారనమాట. ఇనిషియల్ గా అయితే మాత్రం ఇంత పెద్ద ప్లాన్స్ లో నల్ని చూపిద్దామని అనుకోలేదు, కానీ ఈ నల్ క్లిఫ్ హ్యాంగర్ అయితే మాత్రం ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసిందే. ఆ ఫ్యూచర్ ప్లాన్స్
యాజ్ ఆఫ్ నౌ ఇంకా పోలేదు. ఒకవేళ ఈ డూమ్స్ డేలోని కొన్ని చేంజెస్ చేసి ప్రస్తుతానికి క్రిస్ ఎవెన్స్ అయితే మాత్రం అవెంజర్స్ డూమ్స్ డేలోని చాలా మంది క్యాప్టెన్ హైడ్రా పాత్రలో కనిపించవచ్చు, లేదంటే క్యాప్టెన్ అమెరికా, ఈ 2 క్యారెక్టర్స్ అనే పాసిబిలిటీస్ కనిపించే లేటెస్ట్ గా వచ్చిన రూమర్స్ ప్రకారం క్రిస్ ఎవెన్స్ నోమార్ క్యారెక్టర్ లో కూడా అవెంజర్స్ డూమ్స్ డే లో కనిపించే అవకాశం ఉందని బజ్ అనమాట. మీకు మొన్న చెప్పా క్రిస్ ఎవెన్స్ డూమ్స్ డే లోని జాయిన్ అయిన విషయం కాస్టింగ్ లో అయితే మాత్రం కన్ఫర్మ్డ్, కాకపోతే ఏ క్యారెక్టర్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదన్నమాట. స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉంది, వాళ్ళ ఐడియా తర్వాత క్లారిటీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డూమ్స్ డే లోని చేస్తున్న ప్లాన్స్ ఈ స్క్రిప్ట్ యొక్క ఇంపాక్ట్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లో కూడా ఒకవేళ చేయాల్సి వచ్చి నల్ క్యారెక్టర్ అవసరం స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లో పడలేదు యాడ్ సర్కిస్ అంటే కంప్లీట్లీ అప్పుడు కూడా నల్ క్యారెక్టర్ క్యాన్సిల్ అయినట్టు కాదనమాట. ప్రస్తుతానికి స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లో వేరే విలన్ చూపించి ఆ విధంగా ప్లాన్ చేసిన తర్వాత స్పైడర్ మ్యాన్ 5th అండ్ 6th పార్ట్ లో అయిన నల్ క్యారెక్టర్ ని చూపిద్దామనే ఐడియా కూడా ఇనిషియల్ గా ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా కూడా సోనీ డిస్నీ తోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళకంటూ ఒక పవర్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. ఆల్రెడీ సోనీ స్పైడర్ మ్యాన్ యొక్క రెప్యుటేషన్ ని సెపరేట్ యూనివర్స్ తోటి స్పాయిల్ చేసేసింది వరుసపెట్టి రాడ్స్ తోటి. ఈ యాంటీ హీరోస్ ని ఒక హీరోస్ గా స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ తీద్దాం అనుకునే ప్లాన్ మేడం వెబ్ గానీ, మొత్తం మోర్బియస్ గానీ, ఇప్పుడు ఈ క్రేవన్ ది హంటర్ గానీ మొత్తం నెగిటివిటీగా మారిపోయింది. కాబట్టి డిస్నీ దగ్గర ఇప్పుడు ఐడియాస్ ఇవ్వడంలోని సోనీ యొక్క ఐడియాస్ డిస్నీ వాళ్ళు తీసుకోవడం కొద్దిగా తక్కువ అనమాట. అఫ్ కోర్స్ సోనీదే పై చేయి రైట్స్ విషయంలోని, కానీ ఈ ఐడియాస్ వల్ల మొత్తం కలెక్షన్స్ కానీ క్రిటికల్ గా యూనివర్స్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలోని డిస్నీ కేర్ తీసుకుంటుంది. సో సోనీ దగ్గర పవర్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఈ వెనమ్ వర్స్ స్పాయిల్ అవ్వడం వల్ల. ఈ స్టేజ్ లో ఒకవేళ సోనీ స్పైడర్ మ్యాన్ రైట్స్ కోల్పోతే మొత్తంగా ఇక మరి కంప్లీట్ గా నాశనం అయిపోయినట్టే. సోనీకి చాలా పెద్ద లాస్, ఒక పెద్ద ఎఫెక్ట్ ఎదురైనట్టు అనమాట. స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క స్క్రిప్ట్ కంప్లీట్ గా రెడీ అవుతున్న టైంలోని కొన్ని ఐడియాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో డిస్కస్ చేస్తారు. మోస్ట్లీ ఈ స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదా అని దాని గురించి కూడా పెద్దగా ప్లాన్స్ చేస్తుంటారు. ఇలా డిస్కస్ చేస్తున్నప్పుడే చాలా ఐడియాస్ అనేవి ఆన్లైన్ లో రివీల్ అయిపోతే లీక్ అయిపోతూ ఉంటే తర్వాత ఆ ఐడియాస్ అనేవి స్క్రిప్ట్ లో చేంజెస్ చేసేస్తూ ఉంటారు. బట్ ఇనిషియల్ గా అయితే మాత్రం ఆ రూమర్స్ ఆన్లైన్ లో లీక్ అయిపోతాయి కదా ఒక రూమర్ గా ఈ విధంగా ఉందని. సో నల్ క్యారెక్టర్ గురించి కంప్లీట్ క్లారిటీ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క స్క్రిప్ట్ రాసే టైంలో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అయితే డెడ్ అయింది, కానీ నల్ యొక్క ప్లాన్స్ అయితే మాత్రం ఇంకా డెడ్ కాలేదు, ఇంకా అలానే ఉన్నాయి. ఈ నల్ యొక్క ప్లానింగ్స్ విషయంలోని కాన్ఫిడెంట్ గా డిస్నీ సోనీ తోటి కొలాబరేట్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి ప్లాన్ చేసింది కాబట్టి వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట. ఈ క్రేవన్ ది హంటర్ రిలీజ్ కి ముందే రివ్యూస్ రాకముందే వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్పేశారు ఇదే లాస్ట్ ఫిల్మ్, మేము అప్కమింగ్ గా ఈ యూనివర్స్ లో ఎలాంటి ఫిల్మ్స్ కూడా ప్లాన్ చేయలేదు, ప్రస్తుతానికి అదంతా కూడా మాకు అంత పర్ఫెక్ట్ గా అవ్వట్లేదు, ఎందుకంటే అన్ని లాసెస్ అయిపోతున్నాయి కాబట్టి నష్టాలు తప్పించే లాభాలు లేవు కాబట్టి ఆపేయడం బెటర్. ఒకవేళ క్రేవన్ ది హంటర్ గట్టి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టినా కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇది ఇచ్చేసారు కదా ఇదే లాస్ట్ ఫిల్మ్ అని. నిజంగా సోనీకి కనీసం కాన్ఫిడెన్స్ కూడా లేకపోతే క్రేవన్ ది హంటర్ ని ఇప్పుడే లిమిటెడ్ గా ఎన్ని తక్కువ స్క్రీన్స్ ఉంటే అన్ని తక్కువ స్క్రీన్స్ లో ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి. కానీ మరి గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారా, ఎక్కువ స్క్రీన్స్ డిమాండ్ చేశారో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఇండియాలో స్క్రీన్స్ దొరకట్లేదంట. కాబట్టి జనవరి 1st వెళ్ళిపోయింది. ఈవెన్ సోనీ 3rd పార్ట్ కి కూడా స్క్రీన్స్ లేవు. ఆ టైంలో చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి December 20th అని చెప్పి ఆ సినిమా January 3rd వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ సోనీ యూనివర్స్ ఆగిపోయిందనే న్యూస్ చూసినా, దాంతోపాటు క్రేవన్ ది హంటర్ నార్మల్ గా క్రిటిక్స్ ఆ రోడెన్ టమాటోస్ యొక్క స్కోర్ చూసినా చాలా మంది పాపులేషన్ థియేటర్స్ కి వెళ్ళరు, కనీసం ఓడిట్ లో కూడా చూడరు అనమాట. క్రేవన్ ది హంటర్ ని చూస్తే కొంతమంది ఫిల్మ్ లవర్స్ ఏం ఫాల్స్ ఉన్నాయో చెక్ చేయడానికి చూస్తారు, ఏ విధంగా యూనివర్స్ ఎండ్ అయిందో చెక్ చేయడానికి చూస్తారు, రైనో క్యారెక్టర్ ఏ విధంగా చూపించారనో ట్రై చేస్తారు, అంతకు మించి ఇంకేం లేదు. సో మీకైతే ఇది కంప్లీట్ క్లారిటీ రావడానికి మొత్తంగా ఏం జరిగిందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. సోనీకి ప్రస్తుతానికి పవర్ లేకపోవచ్చు, యూనివర్స్ ఆపేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోవచ్చు, కానీ నల్ యొక్క ప్లాన్ మాత్రం వాళ్ళు ఒక్కళ్ళదే కాదు. అలానే వెనమ్ సింబియోట్ యొక్క పార్టికల్ అయితే ఎంసీయూలోని అలానే ఉంది, దానికి క్లారిటీ ఖచ్చితంగా ఎంసీయూ అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఉంటుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మొత్తానికి మీకు కంప్లీట్ క్లారిటీ రావడానికి పూసగుచ్చినట్టు ప్రతి పాయింట్ ని కూడా చెప్పాను అనమాట. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, పక్కగా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.